హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ ఫార్మింగ్ ఎడిటర్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా తక్కువలో అంటే డౌన్ఫాల్లో ఉందన్నమాట. మనకు ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్, ముఖ్యంగా మన వీడియోస్ని నచ్చినట్లయితే. అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి మనకు ఈ కోడి పిల్లల గురించి అయితే నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. నాకు ఎడిటింగ్కి టైం లేక నేనైతే వీడియో అయితే పెట్టలేకపోయాను. అందువల్ల అయితే ఈరోజు అయితే పెడుతున్నాను అనమాట. అలాగే ఇది వచ్చేసి ఫస్ట్ 12 పిల్లలు అయితే తీసిందనమాట. ఇప్పుడైతే 8 పిల్లలు అయితే ఉన్నాయి. ఎందువల్ల అంటే మనకు అంటే అవి అంటే లేటుగా పుట్టాయి అనమాట. అవి అంటే దించే సమయానికి పుట్టాయి. ఈ నడవలేక తినలేక నీళ్ళు గడ్డ తాగలేదనమాట. అలాగా చనిపోయాయి అనమాట. అలాగే ఆ కోడి కానీ 2 పిల్లల్ని అయితే తొక్కేసింది. అంటే వీక్గా ఉండే పిల్లల్ని. ఈ బాగుండే పిల్లలు మాత్రం బాగా తిరుగుతున్నాయి అనమాట. 8 పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా యాక్టివ్గా తిరుగుతున్నాయి. మనం అయితే ఫ్రీ రేంజ్లో వదిలేసినాం అనమాట వీటిని. ఇది వచ్చేసరికి దించిన 4వ రోజు తీసాను అనమాట వీడియో. ఇప్పటికే ఒక 3 పిల్లల దాకా చనిపోయాయి అనమాట. అలాగే ఈ పెట్ట వచ్చేసి చాలా మంచి క్వాలిటీ ఉన్నది, కానీ మనకు అయితే అవుట్పుట్ అయితే బాగానే ఇచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఎలా వస్తుందో చూసుకోవాలి. మనకైతే ఇప్పుడు వరకు అయితే ఇది 2 కార్లు అయితే చేసింది అనమాట. ఇది వచ్చేసి 3వ కారు. 2 కార్లు పిల్లలు కానీ చాలా బాగా వచ్చాయి. ఎట్టుంటాయో చూడాలి మనము. అలాగే మన పిల్లలకు వచ్చేసి ఫీడ్ ఏమి ఇస్తామంటే మనం నూకలు ఇస్తాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ వారం రోజులైతే నూకలు ఇస్తాం అనమాట. దాని తర్వాత నుంచి ఫ్రీగా వదిలేస్తాము. ఫ్రీగా వదిలేస్తే మనం అంటే ఇవి చిన్న పురుగులు తింటూ ఉంటాయి. అలాగే మనం నూకలు కానీ ఇస్తాము. దాని తర్వాత మనం పెద్ద కోళ్ళకి మేత వేస్తాం కదా, అప్పుడు కానీ ఇవి వాటితోనే వస్తాయన్నమాట. అవి తినేటుకుంటే తింటాయి, లేదంటే మామూలుగా మనం సపరేట్గా నూకలు వేస్తాం కాబట్టి ఆ నూకలైనా తింటాయి అన్నమాట. ఆ విధంగా అయితే మనం ఫీడింగ్ అయితే ఇస్తామన్నమాట చిన్నపిల్లలకి. మనమైతే వ్యాక్సినేషన్స్ ఏమో కానీ మనం ఎప్పుడైనా వైరస్ దగ్గరలో ఉందన్నప్పుడు, అంటే ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్నదన్నప్పుడు మాత్రమే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాటి దాకా ప్రతి ఒక్క దానికి వ్యాక్సినేషన్ అయితే వేస్తాం అనమాట. అంటే ఏది ఉంటుందో దాన్ని బట్టి వ్యాక్సినేషన్ అయితే వేస్తాము మన కోళ్ళకి. అలాగే మనం దానా ఖర్చు కానీ చాలా తగ్గించుకున్నట్టు అవుతుంది ఫ్రెండ్స్ మనం ఫ్రీ రేంజ్లో పెంచడం వల్ల. అలాగే మీకు చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. నేను అంటే ఫ్రీ రేంజ్లో పెంచడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నేను చాలా వీడియోస్లో పెట్టాను అన్నమాట. ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే నేనే పెడతాను అన్నమాట వీడియో. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.